హాయ్ టు ఆల్ అండి. అందరికీ నమస్తే. మనకు ఐఐటీలో ప్రవేశంల కొరకు కౌన్సిలింగ్ డేట్లు అయితే రావడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి మనకు 6 విడతల్లో జోసా కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారని తెలియజేస్తున్నారు. జూన్ 3వ తేదీ నుంచి కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. జూలై 16వ తేదీ చివరి ఉంటుందన్నమాట. మనకు ఇండియా మొత్తంలో ఉన్నటువంటి ఐఐటీలు, ఎన్ఐటీలు, త్రిపుల్ ఐటీలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర కాలేజీల్లో సీట్ల భర్తీకి వచ్చేసి జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఈసారి మనకు ఐఐటి కాన్పూర్ వాళ్ళైతే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ వాళ్ళు చేస్తున్నారనమాట. లాస్ట్ ఇయర్ 5 కౌన్సిలింగ్స్ నిర్వహించారు, 6 రౌండ్లు. ఈసారి మనకు 6 రౌండ్లు నిర్వహిస్తారు. రిజల్ట్ వచ్చేసి మనకు జూన్ 2వ తేదీ అడ్వాన్స్డ్ వస్తున్నాయంట. ఆ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు సాయంత్రం నుంచే కౌన్సిలింగ్ అనేది మనకు స్టార్ట్ అవుతుందన్నమాట. జూన్ 3 నుంచి 11వ తేదీ వరకు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్స్ పెట్టుకున్న టైంలో మనకు మీరు గమనించవచ్చు 2 సార్లు మార్క్ షీట్ అలాట్మెంట్ నిర్వహిస్తారనమాట. దీన్ని బట్టి స్టూడెంట్స్ ఎవరికి ఎక్కడ సీటు వస్తుందో ఒక అంచనా రావడానికి అయితే వీలవుతుందనమాట. మొత్తం 127 విద్యాసంస్థలు ఈ జోసా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఒక 4 కాలేజీలు అధికంగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్నాయి. ఇక్కడ 1వ విడత సీట్ల కేటాయింపు వచ్చేసి జూన్ 14వ తేదీ, 2వ విడత కేటాయింపు వచ్చేసి జూన్ 21వ తేదీ, అదేవిధంగా 3వ విడత సీట్లు వచ్చేసి జూన్ 28, 4వ విడత వచ్చేసి జూలై 4, 5వ విడత వచ్చేసి జూలై 10, 6వ విడత వచ్చేసి జూలై 11 అనమాట. సో మనం ఎవరైతే అడ్వాన్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ఇంకా రెడీగా ఉండడం అయితే చాలా మంచిది.